సో థీరం స్టేట్మెంట్ ఏమంటున్నారండి, లెట్ ఏ అనేది ఏ బి ఏ ఫిక్స్డ్ ఎలిమెంట్. సో ఏ అనేది ఒక ఫిక్స్డ్ ఎలిమెంట్ అని చెప్పి తీసుకుంటున్నారు ఇన్ ఏ గ్రూప్ జీ. అండ్ దెన్ ద మ్యాపింగ్ ఎఫ్ఏ, ఎఫ్కి సఫిక్స్ ఏ అప్లై చేశారు. ఎఫ్ఏ మ్యాప్స్ జీ టు జీ డిఫైన్డ్ బై ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఎక్స్ఏ ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. సో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీకి ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ అంటే ఏ ఇన్వర్స్ ఎక్స్ఏ. ఏ అనేది ఫిక్స్డ్ ఎలిమెంట్ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏ ఇన్వర్స్, రైట్ సైడ్ ఏ ఎగ్జిస్ట్ అయ్యేలాగా ఎఫ్ఏ అనే మ్యాపింగ్ని తీసుకున్నారు. సో ఈజ్ అన్ ఆటోమార్ఫిజం ఆఫ్ జీ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో అంటే ఇలా డిఫైన్ చేసిన ఈ మ్యాపింగ్ ఆటోమార్ఫిజం అవుతుంది అని చెప్పమంటున్నారు. సో ప్రూఫ్ చెప్దాం. సో ఏమిచ్చారు, లెట్ ఏ బి ఏ ఫిక్స్డ్ ఎలిమెంట్ ఇన్ జీ. దట్ ఈజ్ ఏ బిలాంగ్స్ టు జీ. సో ఏ ఫిక్స్డ్ ఎలిమెంట్ ఇన్ జీ అంటే ఏ అనేది జీలో ఉంది. సో అది ఫిక్స్డ్ ఎలిమెంట్. నెక్స్ట్ ఏమంటున్నారు, ఎఫ్ఏ మ్యాప్స్ జీ టు జీ డిఫైన్డ్ బై ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఎక్స్ఏ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. సో జీ నుంచి జీకి ఎఫ్ఏ అనే మ్యాపింగ్ డిఫైన్ చేశారు సచ్ దట్ ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఎక్స్ఏ. సో ఇది డిఫైన్ చేసి ఇప్పుడు దీన్ని ఏమని చెప్పమంటున్నారు, ఆటోమార్ఫిజం. టు ప్రూవ్ దట్ ఎఫ్ఏ ఈజ్ an ఆటోమార్ఫిజం. సో ఫస్ట్ ఎఫ్ఏ అనేది 1 1 అని చెప్పి ప్రూవ్ చేద్దాం. సో 1 1 ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, డొమైన్లో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. సో తీసుకుందాం. లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ. సో ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీలో తీసుకున్నాను. సో ఎక్స్ వై జీలో తీసుకుంటే ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్, ఎఫ్ఏ ఆఫ్ వై కూడా ఎందులో ఉంటాయండి, జీలోనే ఉంటాయి. ఇక్కడ జీ ఏమో డొమైను, ఇక్కడ జీ అనేది కోడమైను. సో డొమైను కోడమైను రెండు జీనే కాబట్టి ఇక్కడ ఎక్స్ కామా వై తీసుకుంటే ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్, ఎఫ్ఏ ఆఫ్ వై కోడమైన్ జీలో ఉంటాయి. సో అదిగోండి రాసాము. అండ్ మనం ఏం కన్సిడర్ చేయాలి, కన్సిడర్ మ్యాపింగ్ అప్లై చేయగా ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పి తీసుకోవాలి 1 1 అని చెప్పడానికి. సో అంటే ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ఏ ఆఫ్ వై. సో తీసుకున్నాం. సో ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ అంటే ఎలా డిఫైన్ చేశారండి, ఏ ఇన్వర్స్ ఎక్స్ఏ. మరి ఎఫ్ఏ ఆఫ్ వై అంటే ఏమవుతున్నప్పుడు ఏ ఇన్వర్స్ వైఏ. ఇక్కడ ఎక్స్ వై కూడా జీరో ఎలిమెంట్స్ కాబట్టి ఇదిగో ఈ మ్యాపింగ్ డిఫైన్ చేసినట్టు అప్లై చేసేసాం. సో ఇప్పుడు ఏ ఎక్స్ ఏ ఇన్వర్స్ అన్నీ కూడా ఎందులో ఎలిమెంట్స్, జీలో ఎలిమెంట్స్. జీ అనేది గ్రూప్. సో మరి క్యాన్సిలేషన్ లాస్ హోల్డ్ అవుతాయి. సో లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా నుంచి ఏ ఇన్వర్స్, రైట్ క్యాన్సిలేషన్ లా నుంచి ఏ క్యాన్సిల్ చేసేస్తే ఏమొస్తుందండి, ఎక్స్ ఈక్వల్ టు వై. ఎందుకంటే సిన్స్ జీ ఈజ్ ఏ గ్రూప్ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అండ్ రైట్ క్యాన్సిలేషన్ లా అని చెప్పి బ్రాకెట్లో రాస్తాం. సో అంటే మ్యాపింగ్ అప్లై చేస్తూ ఈక్వల్ అని చెప్పి తీసుకుంటే ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పి చూపించాం. దట్ ఈస్ ఫర్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీకి ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ఏ ఆఫ్ వై ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు వై అని చెప్పాము. దేర్ ఫోర్ ఎఫ్ఏ ఈజ్ 1 1. సో 1 1 అయ్యింది. సో ఇప్పుడు ఆన్ టు సో ఎఫ్ఏ ఈజ్ ఆన్ టు కోడమైన్లో ఎలిమెంట్ తీసుకోవాలి. తీసుకుందాం. లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. ఏ జీ అండి ఇది, కోడమైన్ జీ. సో తీసుకున్నాం. సో కోడమైన్లో ఎలిమెంట్ తీసుకున్నాం. ఆల్రెడీ మన దగ్గర ఏముంది, సిన్స్ ఏ బిలాంగ్స్ టు జీ ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. అంటే దట్ ఈస్ ఫర్ ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఎక్స్ మూడు ఎందులో ఉన్నాయి, జీలో ఉన్నాయి. మరి జీలో ఉంటే జీ అనేది గ్రూప్ కాబట్టి బై క్లోజర్ లా ఏ ఎక్స్ ఏ ఇన్వర్స్ ఎందులో ఉంటుంది, జీలో ఉంటుంది. సో ఇక్కడ జీ డొమైన్ అనుకుంటున్నాము. సో అంటే
మనం ఎక్స్ బిలాంగ్స్ టు జీ అనేది కోడొమైన్లో తీసుకుంటే ఏ ఎక్స్ ఏ ఇన్వర్స్ అనేది డొమైన్లో ఎగ్జిస్ట్ అయ్యింది. అండ్ సో ఈ డొమైన్లో ఎగ్జిస్ట్ అయిన ఈ ఎలిమెంట్ మీద ఎఫ్ఏ మ్యాపింగ్ అప్లై చేస్తున్నాం. ఎఫ్ఏ ఆఫ్ ఏ ఎక్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు, సో ఈ మొత్తం ఎలిమెంట్ జీలోదండి. సో మరి జీలో ఇది మొత్తం ఎక్స్ అనుకుంటే, సో దీన్ని మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే ఎలా డిఫైన్ చేశారు? ఎఫ్ఏ ఏ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇది మొత్తం ఏ ఎక్స్ ఏ ఇన్వర్స్ ఏ. సో మొత్తం అన్ని ఎలిమెంట్స్ జీలో కాబట్టి అసోసియేటివ్ లా నుంచి ఎలా రాసుకోవచ్చు? ఏ ఇన్వర్స్ ఏ ఎక్స్ ఏ ఇన్వర్స్ ఏ. సో అంటే ఏ ఇన్వర్స్ ఏ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఈ ఎక్స్ ఈ అంటే ఎక్స్ అంటే దట్ ఈస్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. ఇక్కడ ఇదేమో కోడొమైన్లో తీసుకుంటే ఇంప్లాయిస్ దేర్ ఎగ్జిస్ట్, ఏం ఎగ్జిస్ట్ అయిందండి? ఏ ఎక్స్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. దేంట్లో ఎగ్జిస్ట్ అయింది? డొమైన్లో. సచ్ దట్ ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఎఫ్ఏ ఆఫ్ ఏ ఎక్స్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎక్స్ అయ్యేటట్టు. దేర్ఫోర్ ఎఫ్ఏ ఈజ్ ఆన్ టు. సో ఇప్పుడు హోమోమార్ఫిజం. ఏం చేయాలి? డొమైన్లో రెండు ఎలిమెంట్స్ తీసుకోవాలి. తీసుకుందాం. లెట్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ. నౌ సో ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఏ ఆఫ్ వై అని చెప్పాలి మనం. సో ఎక్స్ కామా వై జీలో ఉంటే క్లోజర్ లా నుంచి ఎక్స్ వై అనే ఎలిమెంట్ కూడా ఎందులో ఉంటుంది? జీలో ఉంటుంది. సో దాని మీద ఎఫ్ఏ మ్యాపింగ్ అప్లై చేస్తే ఎలా డిఫైన్ చేసాము? ఏ ఇన్వర్స్ ఎక్స్ ఏ అని చెప్పి డిఫైన్ చేశారు. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటున్నాము అంటే ఏ ఇన్వర్స్ ఎక్స్ ఈ మధ్యలో ఐడెంటిటీ ఎలిమెంట్తో మల్టిప్లై చేసి రాసుకుంటున్నాం. రాసుకోవచ్చు కదా, ఎందుకు ఐడెంటిటీతో మల్టిప్లై చేస్తే మళ్ళీ అగైన్ సేమ్ ఎలిమెంట్స్ కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఈని ఏ ఇన్వర్స్ కింద రీప్లేస్ చేసేస్తున్నాం. అంటే ఎందుకు? ఏ అనేది ఫిక్స్డ్ ఎలిమెంట్ ఇన్ జీ, సో దాని ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ని ఏ ఇన్వర్స్ కింద రాయొచ్చు. సో ఇప్పుడు ఇవి చూడడానికి ఎలా ఉన్నాయండి? ఏ ఇన్వర్స్ ఎక్స్ఏ ఏ ఇన్వర్స్ వైఏ. సో అప్పుడు ఈ ఏ ఇన్వర్స్ ఎక్స్ఏ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీకి ఎలా రాసుకుంటాం? ఎఫ్ఏ డెఫినేషన్ నుంచి ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్. సో ఇది ఎఫ్ఏ ఆఫ్ వై అంటే ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఏ ఆఫ్ వై అని చెప్పి రాసుకోగలిగాం కాబట్టి దేర్ఫోర్ ఎఫ్ఏ ఈజ్ హోమోమార్ఫిజం. సో అంటే ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేసాము? ఎఫ్ఏ అనేది 1 అని చెప్పాము, ఎఫ్ఏ ఆన్ టు అని చెప్పాము, ఎఫ్ఏ హోమోమార్ఫిజం అంటే ఎఫ్ఏ అనేది ఐసోమార్ఫిజం అయ్యింది. కానీ ఎఫ్ఏ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మ్యాపింగ్? జీ నుంచి జీకే కాబట్టి. సో జీ నుంచి జీకి ఐసోమార్ఫిజం ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఏమంటాము? ఆటోమార్ఫిజం అంటాం. దేర్ఫోర్ ఎఫ్ఏ ఈజ్ ఆటోమార్ఫిజం ఆన్ జీ. సో ఈ ఆటోమార్ఫిజంని ఇన్నర్ ఆటోమార్ఫిజం అంటాం. సో అంటే ఈ ఎఫ్ఏ అనే మ్యాపింగ్ జీ నుంచి జీకి ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఎక్స్ ఏ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అండ్ ఫర్ ఫిక్స్డ్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు జీకి డిఫైన్ చేయబడితే ఈ ఆటోమార్ఫిజంని ఏమంటాము? ఇన్నర్ ఆటోమార్ఫిజం. సో ఇన్నర్ ఆటోమార్ఫిజం అనగానే ఎఫ్ఏ అంటే ఒక ఫిక్స్డ్ ఎలిమెంట్ ఏ అనేది తీసుకుంటాము, ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ని ఏ ఇన్వర్స్ ఎక్స్ఏ కింద డిఫైన్ చేస్తే దాన్ని ఇన్నర్ ఆటోమార్ఫిజం అంటాం. సో అవుటర్ ఆటోమార్ఫిజం, సో ఏదైతే ఇన్నర్ ఆటోమార్ఫిజం కాదో దాన్ని అవుటర్ ఆటోమార్ఫిజం అంటాము. సో ఇన్నర్ ఆటోమార్ఫిజం అంటే ఇలా డిఫైన్ చేయబడి అది హోమోమార్ఫిజం అవ్వలేదు అంటే కనుక, ఆటోమార్ఫిజం అవ్వలేదు అంటే కనుక అప్పుడు దాన్ని అవుటర్ ఆటోమార్ఫిజం అంటాము. సో అంటే ఇన్నర్ ఆటోమార్ఫిజం అంటే ఎఫ్ఏ మ్యాప్స్ జీ టు జీ సచ్ దట్ ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఎక్స్ఏ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అండ్ ఫర్ ఎనీ ఫిక్స్డ్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు జీకి ఎఫ్ఏ అనేది హోమోమార్ఫిజం అయితే దాన్ని ఇన్నర్ ఆటోమార్ఫిజం అంటాం. సో అలాగే అవుటర్ ఆటోమార్ఫిజం అంటే ఏమంటాము? ఏ హోమోమార్ఫిజం విచ్ ఈజ్ నాట్ ఇన్నర్ ఈజ్ కాల్డ్ అవుటర్ ఆటోమార్ఫిజం. సో అవుటర్ ఆటోమార్ఫిజం అంటే ఏంటి? ఆటోమార్ఫిజం
విచ్ ఈజ్ నాట్ ఇన్నర్ ఈజ్ కాల్డ్ అవుటర్ ఆటోమార్ఫిజం. సో ఇవి డెఫినేషన్స్ ఆఫ్ ఇన్నర్ అండ్ అవుటర్ ఆటోమార్ఫిజమ్స్. సో ఇప్పుడు మనం ఇన్నర్ ఆటోమార్ఫిజం, అవుటర్ ఆటోమార్ఫిజం డెఫినేషన్స్ చెప్పుకున్నాం. సో ఏదైతే ఇన్నర్ ఆటోమార్ఫిజం కాదో అది అవుటర్ ఆటోమార్ఫిజం అవుతుంది అని. సో అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న గ్రూప్స్లో ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు ఈ డిఫైన్ చేసిన ఫంక్షన్ని బట్టి అది ఆటోమార్ఫిజం అవునా కాదా అంటే నెంబర్ ఆఫ్ ఆటోమార్ఫిజమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. దాంట్లో ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ అప్లై చేస్తే ఏ ఇన్వర్స్ ఎక్స్ఏ కింద రాసుకోగలిగితే అలా ఎగ్జిస్ట్ అయ్యే ఫంక్షన్స్ అన్నిటినీ కూడా ఇన్నర్ ఆటోమార్ఫిజం అంటాం. సో అలా కానీ ఆటోమార్ఫిజమ్స్ని ఏమంటున్నాము, అవుటర్ ఆటోమార్ఫిజం అంటున్నాం. సో ఇక్కడ ఒక గ్రూప్ చెప్తున్నారు ఏంటి, ఇన్ ఎన్ ఎబిలియన్ గ్రూప్. అంటే ఇక్కడ తీసుకునే గ్రూప్ కనుక ఎబిలియన్ గ్రూప్ అయితే ద ఓన్లీ ఇన్నర్ ఆటోమార్ఫిజం ఈజ్ ద ఐడెంటిటీ మ్యాపింగ్ ఆన్ ది గ్రూప్. అంటే ఇలా ఎగ్జిస్ట్ అయ్యే ఇన్నర్ ఆటోమార్ఫిజము ఐడెంటిటీ మ్యాపింగ్ అయిపోతుంది అని చెప్పమంటున్నారు. అంటే సపోజ్ తీసుకుంటున్నాం ఎఫ్ఏ మ్యాప్స్ జీ టు జీ అనేది ఈజ్ ఇన్నర్ ఆటోమార్ఫిజం. సో ఇన్నర్ ఆటోమార్ఫిజం అనగానే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయబడినట్టండి, సో ఇన్నర్ ఆటోమార్ఫిజం అనగానే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేసినట్టు, దట్ ఈజ్ ఎఫ్ఏ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఎక్స్ఏ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. సో తీసుకున్నాం. సో ఇప్పుడు జీ అనేది ఏమంటున్నాము, ఎబిలియన్ గ్రూప్ అంటున్నారు. మరి ఎబిలియన్ గ్రూప్ అయితే ఏ ఇన్వర్స్ ఎక్స్ఏలో ఎక్స్ఏ అంటే ఏ ఎక్స్ కింద రాసుకోవచ్చు. ఎందుకు, సిన్స్ జీ ఈజ్ ఎబిలియన్. సో ఇలా రాసుకుంటే ఏ ఇన్వర్స్ ఏ అంటే ఏంటండి, ఐడెంటిటీ ఎలిమెంట్. ఈ ఎక్స్ అంటే ఎక్స్ అంటే ఎక్స్ మీద ఇన్నర్ ఆటోమార్ఫిజం అప్లై చేస్తే మళ్ళీ ఎక్సే వస్తుంది. అంటే సేమ్ ఎలిమెంట్కి సేమ్ ఎలిమెంట్ వస్తుంటే ఈ మ్యాపింగ్ని ఏ మ్యాపింగ్ అంటాము, ఐడెంటిటీ మ్యాపింగ్. దేర్ఫోర్ ఎఫ్ఏ ఈజ్ ఐడెంటిటీ. అంటే మనం తీసుకున్న ఇన్నర్ ఆటోమార్ఫిజం కాస్త ఐడెంటిటీ మ్యాపింగ్ అయిపోయింది. సో ఎబిలియన్ గ్రూప్ అయినప్పుడు దాంట్లో ఎగ్జిస్ట్ అయ్యే ఇన్నర్ ఆటోమార్ఫిజం ఈజ్ ఆల్వేస్ ఐడెంటిటీ మ్యాపింగ్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. సో అదే ప్రూవ్ చేశాము. సో ఇంకొక అప్లికేషన్ ప్రాబ్లం అండి. సో ఏమన్నారు, లెట్ జీ గామా డాట్ అండ్ జీ బార్ గామా డాట్ ఆర్ టూ ఫైనైట్ గ్రూప్స్. సో ఫైనైట్, ఇది ఫైనైట్ సెట్, అది ఫైనైట్ సెట్. సో అండ్ ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ బార్ ఈజ్ అన్ ఐసోమార్ఫిజం. సో జీ నుంచి జీ బార్కి ఐసోమార్ఫిజం అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. అండ్ ఇఫ్ ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్. ఎప్పుడైతే జీ ఫైనైట్ అయిందో జీలో ఎగ్జిస్ట్ అయ్యే ప్రతి ఎలిమెంట్కి కూడా ఆర్డర్ అనేది ఫైనైట్ అవుతుంది. సో ఆర్డర్ని ఎన్ అని చెప్పి తీసుకుంటున్నారు. దెన్ ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. అంటే ఏమి ఇచ్చారండి ఇక్కడ మనకి, ఎఫ్ అనేది జీ నుంచి జీ బార్కి ఈజ్ అండ్ ఐసోమార్ఫిజం అని ఇచ్చారు. అండ్ ఏ ఫర్ ఏ బిలాంగ్స్ టు జీకి ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ అని చెప్పి చెప్పారు. సో ఏ బిలాంగ్స్ టు జీ ఎగ్జిస్ట్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఎందులో ఉంటుంది, జీ బార్లో ఉంటుంది. అదే రాసుకుంటున్నాం, సిన్స్ ఏ బిలాంగ్స్ టు జీ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు జీ బార్. సో జీ బార్ కూడా ఫైనైట్ గ్రూపే కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏకి ఎగ్జిస్ట్ అయ్యే ఆర్డర్ కూడా ఫైనైట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు, టు ప్రూవ్ దట్ ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో ఎన్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో మన దగ్గర ఏముందండి కండిషను, ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ తీసుకుందాం. సిన్స్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఇంప్లైస్ ఎన్ ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ such that a power n equal to e. అంతేనా, ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ అంటే బై డెఫినేషన్ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ డెఫినేషన్ నుంచి ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ అని అర్థం. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ కన్సిడర్. ఇప్పుడు ఏ పవర్ ఎన్ ఎందులో ఉంటుందండి, ఏ బిలాంగ్స్ టు సి కాబట్టి మన దగ్గర ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ అని ఉంది. సో సిన్స్ ఏ బిలాంగ్స్ టు సి ఇంప్లాయిస్ ఏ ఇంటూ అండ్ సో ఆన్ ఏ ఎన్ టైమ్స్ మల్టిప్లై చేసినా కూడా ఎందులో ఉంటుంది, జీలో ఉంటుంది. ఎందుకు, ఇది కూడా ఈ బిలాంగ్స్ టు జీ అని మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకు, ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ చెప్పాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ
ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ని కన్సిడర్ చేస్తే ఈ పక్కన ఏమవుతుందండి, ఎఫ్ ఆఫ్ ఈ ఏ పవర్ ఎన్ ఎందులో ఉంటుంది, ఎఫ్ అప్లై చేసినప్పుడు జీ బార్లో ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు, మరి జీలో ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఈ. సో ఇక్కడ ఏ పవర్ అనేది ఎలా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ అండ్ సో ఆన్ ఏ ఎన్ని టైమ్స్, ఎన్ టైమ్స్ లోపల ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ. సో ఎఫ్ అనేది ఆల్రెడీ హోమోమార్ఫిజం, ఎఫ్ అనేది ఆల్రెడీ హోమోమార్ఫిజం, ఎందుకు ఐసోమార్ఫిజం అని ఇచ్చేసారు ఎఫ్. సో ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏని ఇలా లోపల మల్టిప్లికేషన్ ఎలా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఏ ఎన్ని టైమ్స్ అండి, లోపల ఏలు ఎన్ని ఉంటే అన్ని, అంటే ఎన్ టైమ్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ. అంటే ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఏ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ. అంటే ఎఫ్ ఆఫ్ ఏ అనే ఎలిమెంట్కి పవర్ ఎన్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఈని ఈ డాష్ కింద రాసుకుంటున్నాను ఫర్ సపోజ్. ఈ డాష్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ బార్, అంటే ఎఫ్ ఆఫ్ ఏకి కూడా సమ్ పాజిటివ్ పవర్ ఎగ్జిస్ట్ అయ్యింది ఐడెంటిటీ ఎలిమెంట్కి ఈక్వల్ అయ్యేటట్టు. సో ఇంప్లాయిస్ ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఫైనైట్. సో ఫైనైట్ వచ్చింది, ఇప్పుడు ఏం చెప్పాలి, ఎన్ఏ ఆర్డర్ అని చెప్పాలి. సపోజ్ ఇఫ్ పాసిబుల్, సపోజ్ ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏని ఏదో ఎం అని చెప్పి తీసుకుంటున్నాను. సో ఎం అని చెప్పి తీసుకుంటే ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్, ఎందుకు ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది సమ్ పవర్ ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి అలాంటి లీస్ట్ పవర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఫైనైట్ అయ్యింది. సో ఫైనైట్ అయితే ఏదో సమ్ ఆర్డర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏని ఎం అని చెప్పి తీసుకున్నాం. సో ఎలా రాసుకోవచ్చండి, ఎఫ్ ఆఫ్ ఏ హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఈ డాష్, ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ డాష్ రాయాలి, ఎందుకు ఎఫ్ ఆఫ్ ఏ ఎలిమెంట్ కాబట్టి. సో మరి ఎఫ్ ఆఫ్ ఏ హోల్ పవర్ ఎం అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ అండ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఏ ఎన్ని టైమ్స్, ఎం టైమ్స్ ఈక్వల్ టు ఈ డాష్. మరి ఎఫ్ అనేది హోమోమార్ఫిజం కాబట్టి మళ్ళీ బ్రాకెట్స్ అన్ని కలిపేస్తే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ అండ్ సో ఆన్ ఏ, ఈ ఏలు కూడా ఎన్ని టైమ్స్, ఎం టైమ్స్ ఈక్వల్ టు ఈ డాష్. అంటే ఎఫ్ ఆఫ్, సో ఏని ఎం టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎలా రాసుకోవచ్చు, ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ డాష్. అంటే ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ డాష్ అని వచ్చింది. సో ఎఫ్ అనేది 1 కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఎం ఈక్వల్, మరి ఈ డాష్ని ఎఫ్ ఆఫ్ ఈనే కదా అంటాము. సో ఎఫ్ అనేది 1 కాబట్టి ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ, ఎందుకు అంటే సిన్స్ ఎఫ్ ఈజ్ 1 సో ఎఫ్ 1 మ్యాపింగ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని ఉంటే ఏ ఈక్వల్ టు బి అని చెప్పి రాసుకోవచ్చు. సో దాని నుంచి ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ అని చెప్పి రాసాము. సో ఇప్పుడు మరి ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ అయితే ఎం అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజరా అండి, కాదు. ఏంటిది, ఆల్రెడీ మనకి ఆర్డర్ ఆఫ్ ఏ ఎన్ ఉంది. సో ఎన్ అనేది ఆర్డర్ కాబట్టి ఎన్ కన్నా ఈ ఎం ఎలా ఉంటుంది, బిగ్గర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంప్లాయిస్ ఎన్ లెస్ దాన్ ఎం, ఎందుకంటే సిన్స్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్. సో ఆర్డర్ ఆఫ్ ఏ ఎన్ అంటే ఎన్ఏ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్, పవర్లో అప్లై చేయగా ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చేటట్టు, కానీ ఎం అప్లై చేసినా కూడా ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుంది కాబట్టి ఈ ఎమ్ కన్నా ఎన్ చిన్నగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఎం అని చెప్పి కన్సిడర్ చేసుకున్నాం కదా. ఎప్పుడు కన్సిడర్ చేసుకున్నామండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ డాష్ అని వచ్చినప్పుడు ఈ ఎన్ ఆర్డర్ కాదు ఎం ఆర్డర్ అని చెప్పి తీసుకున్నాం. అంటే ఈ రెండింటి నుంచి ఎం ఎలా ఉంటుంది, ఎం లెస్ దాన్ ఎన్, అంటే ఎంఏ చిన్నది ఎన్ కన్నా అని చెప్పి సపోజ్ చేసుకున్నాం మనం. ఎందుకు, ఎఫ్ ఆఫ్ ఏకి పవర్ ఎన్ అప్లై చేసినప్పుడు కూడా ఐడెంటిటీ ఎలిమెంటే వచ్చింది, కాకపోతే ఎం అనేది ఆర్డర్ అని చెప్పి తీసుకున్నాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి,
ఎంఏ చిన్నది ఎన్ కన్నా అని, అంటే ఎం లెస్ దాన్ ఎన్. మరి ఇక్కడేమొచ్చిందండి, ఇప్పుడు ఇలా తీసుకుని ఇలా చేసుకుంటూ వస్తే ఇక్కడేమొచ్చింది, ఎన్ లెస్ దాన్ ఎం. సో మరి ఈ కండిషన్కి ఇది కాంట్రడిక్షన్ వస్తుంది. సో ఎందుకు వస్తుంది కాంట్రడిక్షను, ఎన్ అనేది ఆర్డర్ కాదు, ఎం అనే వేరే నెంబర్ ఉంది అని చెప్పి తీసుకోవడం మూలాన. సో ఎం అనేది అంటే ఇక్కడ రాస్తాం, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ టు ఎం లెస్ దాన్ ఎన్. సో ఎం లెస్ దాన్ ఎన్ కాదు, ఎన్ లెస్ దాన్ ఎమ్ కాదు, ఏమవ్వాలి, ఎం ఈక్వల్ టు ఎన్. దేర్ఫోర్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఇంప్లాయిస్ ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో ఎన్. ఎప్పుడు, ఎఫ్ అనేది ఐసోమార్ఫిజం అయినప్పుడు. ఇది ప్రాబ్లం. సో ఇక్కడితో మీకు 4th యూనిట్ హోమోమార్ఫిజమ్స్ ఆన్ గ్రూప్స్ అనేది చాప్టర్ కంప్లీట్ అయిపోయింది.